హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 66వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఈ అధ్యాయం వచ్చేసి మిథ్యావాసుదేవుడు అయినటువంటి పౌండ్రకుడు గురించి మనం చర్చించుకుంటున్నాము. పౌండ్రకుడిని తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉంటే, ఆ కీర్తించినటువంటి దాన్ని విన్నటువంటి పౌండ్రకుడు నిజంగానే నేను భగవంతుణ్ణి, నిజంగానే నేను శ్రీకృష్ణుణ్ణి అని గర్వితుడై శ్రీకృష్ణుడినే ఛాలెంజ్ చేసేసాడు. శ్రీకృష్ణుడికే ఒక సందేశాన్ని పంపించేసేసారు. ఎప్పుడు పంపించారు? బలరాముడు ద్వారకలో లేని సమయం చూసుకొని పంపించారు. ఆ సమయంలో అయితే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడిని చంపేయచ్చు, శ్రీకృష్ణుడి మీద నేను ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి. ఆ టైంలో బలరాముడు ఎక్కడున్నారు? ఆయన బృందావనానికి వెళ్ళారు. ఓకే, బృందావనానికి వెళ్ళి 2 మాసాల పాటు అక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడే ఉంటున్నారు. ఈ ఈ మధ్య కాలంలోనే ఆయన ఈ యొక్క ఈ యొక్క ఆ, దూత ద్వారా పంపించారు. ఏమని పంపించారు? నేనే దేవాది దేవుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి, నేనే శ్రీకృష్ణుణ్ణి, నేనే సర్వశక్తిమంతుణ్ణి, నేనే శంకు చక్ర గదా పద్మాలని పొందినటువంటి వాడిని. నువ్వు ఏదైతే శంకు చక్ర గదాలను పట్టుకుని ఉన్నావో అవన్నీ కూడా ఆ నా నా యొక్క చిహ్నాలు. అవన్నీ నా చిహ్నాలనే నువ్వు అలా పెట్టుకున్నావు. అవన్నీ కూడా డూప్లికేటు. వాటన్నిటిని తీసేసి నువ్వు నాకు శరణాగతులు అవ్వు, లేదు అంటే నేను నీతో యుద్ధం చేసి నిన్ను చంపేస్తాను అని చెప్పేసి ఆమ్, ఆ, పౌండ్రకుడు కృష్ణుడికి మెసేజ్ పంపించడం అనేటువంటి జరిగింది. అది విన్నటువంటి ఆ ద్వారక సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వడం జరిగింది. అప్పుడు కృష్ణుడు గంభీరంగా మాట్లాడుతూ "ఉమ్, వెళ్ళి పౌండ్రకుడికి చెప్పు, నేను వాడిని శిరస్సుని ఖండించేస్తానని చెప్పు." ఓకే. సో ఏదైతే సుదర్శనాన్ని వదిలేయమన్నారో ఆ సుదర్శనాన్ని నేను తన మీదనే వదులుతాను అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. సో సో ఈ విధంగా కృష్ణుడు మెసేజ్ పంపించారు. సో ఆ దూత తిరిగి వెళ్ళి కృష్ణుడు చెప్పినటువంటి మాటలన్నీ తనకి చెప్తున్నటువంటి సమయంలోనే కృష్ణుడు తన సైన్యాన్ని తీసుకుని పౌండ్రకుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. పౌండ్రకుడు 2 అక్షోహిణుల సైన్యాన్ని, పౌండ్రకుడిని సపోర్ట్ చేస్తున్నటువంటి కాశీరాజు 3 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని కృష్ణుడి మీదకి రావడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు ఆయనతోటి యుద్ధం చేయడం, పౌండ్రకుడి యొక్క సైన్యం మొత్తాన్ని కూడా ఆమ్, సంహరించడం. సో యుద్ధ భూమి మొత్తం కూడా వాళ్ళ యొక్క వాహనాలుగా ఉపయోగించబడినటువంటి ఏవైతే ఉన్నాయో గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, ఉమ్, ఒంటెలు, ఇవన్నీ కూడా శవాల్లా పడిపోయి ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం కూడా ఆమ్, ఆ, శవ శిథిలాల్లా పడిపోయి ఉన్నాయి. ఇక పౌండ్రకుడిని కూడా ఆయన చంపేయటం అనేటువంటిది జరిగింది. ఒక సుదర్శన చక్రాన్ని ఎప్పుడైతే వదిలేశారో, నువ్వు ఏదైతే సుదర్శన చక్రాన్ని వదిలే అన్నావో ఆ సుదర్శన చక్రాన్ని నేను వదిలేశాను అని చెప్పేసి ఆయనతోటి పౌండ్రకుడిని చంపేయడం అనేటువంటిది జరిగింది. ఇక కాశీరాజు విషయానికి వస్తే కాశీరాజును కూడా చంపేశారు. కాశీరాజును చంపినప్పుడు తన శిరస్సు తెగి అక్కడే పడలేదు. తన శిరస్సు మరి నేను క్లాస్లో ఉన్నాను చెప్పు, నేను ఫోన్ చేస్తాను. సో ఆ కాశీరాజు ఇంతకు ముందు యుద్ధానికి రావడానికి ముందే శత్రువుగా భావిస్తున్నారు కృష్ణుని. ఇంతకు ముందు రుక్మిణి అపహరించుకుని పోయినప్పుడు కూడా ఆ, రుక్మిణీదేవిని అపహరించుకుని పోయినప్పుడు కూడా రుక్మికి సపోర్ట్ చేయడానికి కాశీరాజు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే కృష్ణుడి మీద ఆయనకున్నటువంటి శత్రుత్వం కారణంగా. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతానన్నట్లు ఇప్పుడు పౌండ్రకుడు కృష్ణుడి మీద పోరాడడానికి సిద్ధమయ్యాడు కాబట్టి పౌండ్రకుడు సపోర్ట్ చేయడానికి కూడా వచ్చాడు. ఓకే. సో ఆ విధంగా కాశీరాజు వచ్చినప్పుడు కాశీరాజు యొక్క భార్యలు, కాశీరాజు యొక్క ఇతర ప్రజలు కూడా కాశీరాజు మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి నువ్వు తప్పకుండా కృష్ణుడిని చంపేస్తావు, కృష్ణుడి శిరస్సును ఖండించి తీసుకొచ్చి కాశీనగరం మధ్యలో ఉంచుతావు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేసి ఆ విధమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి మరీ యుద్ధానికి రావడం అనేటువంటిది జరిగింది. అందుకనే శ్రీకృష్ణుడు కాశీరాజు యొక్క శిరస్సును ఖండించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ శిరస్సును తీసుకెళ్లి కాశీనగరం మధ్యలో పడేలా చేశారు. దాంతో కృష్ణుడు శిరస్సును తీసుకొచ్చి కాశీనగరం మధ్యలో పడేస్తాను అన్నటువంటి కాశీరాజు శిరస్సే వచ్చి పడడం అనేటువంటిది చూస్తే కాశీ ప్రజలు ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి మిథ్యాహంకారాన్ని తొలగించాలి అని కృష్ణుడు ఆ విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో అంతవరకు చూసాము. ఇక నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది ఇందులో, ఈ పౌండ్రకుడికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటిది ఈరోజు చూద్దాం. 23వ శ్లోకం. ప్రమీల మాతాజీ.
ఏవం మత్సరిణం హత్వా పౌండ్రకం ససఖం హరి. శ్రీవాణి మాతాజీ. हरे कृष्ण प्रभु जी। एवं मत्सरिणं हत्वा पौण्ड्रकं ससकं हरिः ద్వారకామా విషసిద్ధైర్గీయమానా కథామృతాః. ద్వారకామావిశతైర్ఘీ యామాన కథామృత. ఆ విధముగా మాత్సర్యమతుడగు పౌండ్రుకుని వాని మిత్రుని వధించి శ్రీకృష్ణుడు ద్వారకకొడెలను. అతడు పురమున ప్రవేశించగా సిద్ధగణము ఆ దేవదేవుని కథామృతమును గానము చేసిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ విధంగా మాత్సర్యయుతుడకు పౌండ్రకుణ్ణి వాని మిత్రుని వధించి శ్రీకృష్ణుడు ద్వారకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ పురంలో ప్రవేశించగా సిద్ధగణము ఆ దేవదేవుని కథామృతము గానం చేసిరి. సిద్ధగణం అంటే వీళ్ళందరూ ఉంటారు కదా, మంది వాగదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకు వచ్చారు. పౌండ్రకుడి యొక్క సపోర్టర్ ఎవరు, కాశీరాజు, వీళ్ళిద్దరిని చంపేసి తిరిగి ద్వారకకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ద్వారకలో ఈయన చేసినటువంటి లీల ఏదైతే ఉందో, ఏ విధంగా పౌండ్రకుడిని చంపారు, ఏ విధంగా కాశీరాజును చంపారు అనేటువంటిది ఒక లీలగా గానం చేస్తూ వాళ్ళందరూ కూడా ఆయన కీర్తించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సనిత్యం భగవద్ధ్యాన ప్రధ్వస్తాకిలన బంధన. సనిత్యం భగవద్ధ్యాన ప్రధ్వస్థాకిల బంధన. బిభ్రాణశ్చ హరే రాజన్ స్వరూపం తన్మయోభవత్. బిభ్రాణజ్జ హరే రాజన్ స్వరూపం తన్మయోభవత్. దేవదేవుని నిరంతరము ధ్యానించడం చేత పౌండ్రకుని సమస్త భౌతిక బంధములు నశించినవి. రాజా శ్రీకృష్ణుని స్వరూపమును అనుకరించుట చేత అతడు తుట్టతుదకు కృష్ణ భక్తి భావన నాయుతుడే అయ్యను. కృష్ణ భక్తి భావనాయుతుడే అయ్యను. భాష్యము. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనటి గ్రంథములో శ్రీల ప్రభుపాదులు ఈ విధముగా వ్యాఖ్యానించిరి. పౌండ్రకుని విషయమునకు సంబంధించినంత వరకు అతడు అసత్య వేషధారణను కావించి తానే వాసుదేవుడనని నిరంతరము తలచుచుండెను. అందువలన అతడు 5 రకములకు ముక్తులలో ఒకటి అయిన సారూప్య ముక్తిని బడసి వైకుంఠ లోకమున ప్రవేశించెను. వైకుంఠవాసులు చతుర్భుజములలో 4 చిహ్నములను కలిగి ఉండి విష్ణు భగవానుని దేహ లక్షణములనే కలిగి ఉందురు. యథార్థమునకు పౌండ్రకుని ధ్యానము విష్ణు రూపము పైననే కేంద్రీకృతమై ఉండెను. కానీ అతడు తానే విష్ణువునని తలచియున్నందున అపరాధి అయ్యెను. అయినను శ్రీకృష్ణునిచే వధింపబడిన పిమ్మట ఆ అపరాధము కూడా నశించెను. ఆ విధముగా అతడు సారూప్యముక్తిని బడసి భగవంతునితో సమానమగు రూపమును పొందెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. సో శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి కదండి. అంతర్యామి అయినటువంటి కృష్ణుడికి అందరి హృదయాలలో ఉన్నటువంటి కోరికలు కూడా తెలుసు. మీ హృదయంలో ఏదో కోరిక ఉంది, దాన్ని కృష్ణుడికి చెప్పలేదు కాబట్టి కృష్ణుడికి తెలియదు, కృష్ణుడు నా యొక్క కోరికను తీర్చరు అని అనుకోవడానికి లేదు. ఓకే, మన కోరికల్ని కృష్ణుడికి చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉంటే చాలు, కృష్ణుడు తీర్చేస్తారు మనం గనక నిజంగా కోరుకుంటే. యాక్చువల్గా కృష్ణుడు ఇలా ఉండాలి నేను అనేటువంటిది పౌండ్రకుడి యొక్క కోరిక. కృష్ణుడు ఎలా కనిపిస్తారో అలానే ఉండాలి. అందుకే ఆయన ఏం చేశాడు, శ్రీవత్స చిహ్నాన్ని పెట్టుకున్నాడు, తర్వాత నెమలి పించాలను పెట్టుకున్నాడు, పీత వస్త్రాలను వేసుకున్నారు, కౌస్తుభమణిని వేసుకున్నారు. అచ్చం కృష్ణుడు ఎలా ఉంటాడో అలానే తయారయ్యాడు. ఆయనకి అది కోరిక చాలా గాఢంగా ఉంది. ఒక కోరిక ఉండి నేనే కృష్ణుణ్ణి అని అన్నంత మాత్రాన ఆయనకు ముక్తి వచ్చిందా అంటే రాలేదు. నిజానికి ఆయన కృష్ణుడి యొక్క స్మరణలోనే ఉన్నాడు. ఆయన నేనే కృష్ణుణ్ణి అనేటువంటిది మిథ్యా గర్వంతో ఆయన, మిథ్యాహంకారంతో ఆయన అన్నప్పటికీ ఆయన నిరంతరం కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నాడు. ఇది యాక్చువల్గా ప్రతికూల భక్తి, అనుకూల భక్తి కాదు. యాక్చువల్గా మనందరికీ శాస్త్రం ఏం చెప్పింది అంటే ప్రతికూల భక్తిని చెప్పలేదు, అనుకూల భక్తిని చెప్పింది. కానీ ప్రతికూల భక్తి చేసేటప్పుడు మనం కృష్ణుడి మీద ఈర్ష్యతోటి, కృష్ణుడి మీద అసూయతోటి భక్తిని కూడా చేయడం ఉంటుంది, కంసుడు చేసినట్లు. ఓకే, కృష్ణుడిని చంపేయడానికే ఆయన పూర్తి జీవితం మొత్తం కూడా వెచ్చించాడు కంసుడు. కృష్ణుడి మీద అసూయతోటి, కృష్ణుడి మీద కోపంతో, కృష్ణుడి మీద శత్రుత్వంతో చేశాడు. కానీ ఇక్కడ పౌండ్రకుడు కృష్ణుడి మీద శత్రుత్వం కంటే కృష్ణుడిలా నేను ఉండాలి అనేటువంటి కోరిక ఎక్కువ ఉంది.
కృష్ణుడు నేను ఉండడం కోసం కృష్ణుడు లేకుండా చేయాలి అని అనుకున్నాడు. అంటే కృష్ణుడు గొప్పతనం ఆయనకి తెలుసు కాబట్టి కృష్ణుడు అంత గొప్పగా నేను ఉంటే నన్ను కూడా నేను భగవంతుడిలా ఉండాలి అని అనుకున్నాడు. అయితే ఇది అపరాధమే, భగవంతుడి పట్ల ఆయన చేస్తున్నటువంటి అపరాధమే. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలంగా ఆయన భక్తి చేస్తున్నప్పటికీ ఆయన భక్తే చేస్తున్నాడు కాబట్టి, ఇంకొకటి ఆయన కృష్ణుడి చేతిలోనే మరణించాడు కాబట్టి ఆయనకి ఏదైతే కృష్ణుడి యొక్క రూపం కావాలి అని కోరుకున్నానో అదే రూపం ఆయనకు వచ్చేలా ముక్తినివ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రతికూల భక్తి చేసినా ముక్తి వస్తుంది, కానీ పౌండ్రకుడికి వచ్చినట్టు సారూప్య ముక్తి రాదు. ఓకే, సారూప్య ముక్తి రాదు. కానీ పౌండ్రకుడికి సారూప్య ముక్తి ఎందుకు వచ్చిందంటే తన కోరిక కృష్ణుడి రూపాన్ని కలిగి ఉండాలి అని. అందుకని ఆయనకి సారూప్య ముక్తి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆయన వైకుంఠ లోకంలో ఉండడం అనేటువంటిది జరిగింది. వైకుంఠ లోకంలో కృష్ణుడి యొక్క రూపాన్ని పొంది అక్కడే ఉంటారనమాట ఇక్కడ ఆయన. ఓకే, సో కృష్ణ భక్తి భావనాయుతుడు అవడం వల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం ఇది. నెక్స్ట్ 25వ హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహము. ఇప్పుడు ఈ సారూప్యముక్తి సామీప్యముక్తి వస్తుంది కదా ప్రభుజీ, వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ జన్మ వస్తుందా ప్రభుజీ? మరి ప్రతికూల భక్తి చేశారు కదా. సారూప్య ముక్తి వచ్చినా గానీ ముక్తి అంటే సారూప్య ముక్తి అంటే వైకుంఠ లోకంలోనే ఉంటారు కదా వాళ్ళు. అవును ప్రభుజీ. ఒక్కసారి నువ్వు నా లోకానికి వస్తే నువ్వు తిరిగి మళ్ళీ లోకంలోకి రారు అన్నారు కదా. ఒకవేళ వచ్చారు అని అంటే వాళ్ళు ఎందుకు వస్తారు అంటే కృష్ణుడు లీలలో భాగంగా వస్తారు, కృష్ణుడు ప్లాన్ లో భాగంగా వస్తారు. కృష్ణుడు నువ్వు వెళ్ళు, ఒక భక్తుడుగా నువ్వు వెళ్ళు, లేదా ఒక ఆచార్యుడిగా నువ్వు వెళ్ళు, లేదంటే ఒక భక్తి కార్యక్రమం ప్రచారం చేయడానికి వెళ్ళు, లేదంటే ఏదైనా ఒక నా పలానా లీల ఉంది ఆ లీలలో భాగం పంచుకోవడానికి వెళ్ళు, నా లీలలో ఒక పాత్రను పోషించు అని అంటే వస్తారు. ప్రభుపాదుల వారు కూడా అలానే వచ్చారు. ప్రభుపాదుల వారే తన సంభాషణలో ఆయన అలా చెప్పారు. యాక్చువల్గా ఒక భక్తుడు ప్రభుపాదుల వారి శిష్యుడు, ఆయన చాలా మంచి భక్తుడు, కానీ ప్రభుపాదుల వారి క్లాసులు వింటలేదు, ప్రభుపాదుల వారి లెక్చర్స్ వింటలేదు ఆయన. ఓకే, ఆయన ఏం చేశారు, చాలా మంది భక్తుల్ని తీసుకొచ్చి ప్రభుపాదుల క్లాసులో కూర్చోబెడుతున్నారు. ఒకరోజు ప్రభుపాదుల వారు అన్నారు నువ్వు కూడా కూర్చో అని అన్నారు. నేను కూర్చుంటే ఇక్కడ సర్వీస్ ఎవరు చేస్తారు, సేవ ఎవరు చేస్తారు, అవన్నీ ఎవరు చేస్తారు అని అన్నప్పుడు కూర్చో అని అన్నారు. కూర్చో అని అన్న తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. ఓకే, నువ్వు నా బుక్స్ చదవట్లేదు, నువ్వు నా క్లాసు వింటలేదు, నాకున్నటువంటి శిష్యుల్లో గొప్పవాడివి నువ్వు, నాకున్నటువంటి శిష్యులందరిలో నువ్వు కూడా ఒక సీనియర్ లీడర్ స్థాయిలో ఉన్నటువంటి వాడివి, నువ్వు నా బుక్స్ చదవకుండా నా క్లాసెస్ వినకుండా నువ్వు వేరే వాళ్ళకి కృష్ణ ప్రచారం ఎలా చేస్తావు అని మందలించడం జరిగింది ఆయన. ఆ మందలించినప్పుడు ఆయనతోటి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అని అంటే, నాకు ఈ భౌతిక విషయంలో రావాల్సిన అవసరం లేదు. ఓకే, నన్ను కృష్ణుడు బతిలాడితే నేను వచ్చాను ఇక్కడికి, నన్ను కృష్ణుడు బతిలాడితే వచ్చాను అని చెప్పారు. ఒకసారి అడగంగానే నేను రాలేదు, కృష్ణుడు 2-3 సార్లు 4 సార్లు అడిగితే నువ్వు వెళ్ళాలి అని అడిగితే నేను చెప్పాను ఆయనకి, నేను భౌతిక విషయంలోకి వెళ్తే ఈ భౌతిక కష్టాలని అనుభవించాలి, ఈ మనిషిలా నేను ఇదంతా కూడా దుఃఖాలయము, ఈ దుఃఖాలయంలో నాకు ఉండడం ఇష్టం లేదు, అనుకువగా ఉండదు, నాకు భక్తి చేసుకోవడానికి వీలుగా ఉండదు అని అంటే కృష్ణుడు నాకు ప్రామిస్ చేసి పంపించారు నాకు. ఓకే, నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వు భక్తి చేసుకోవడానికి అనువైనటువంటి అన్ని పరిస్థితులను నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఈ పలానా బుక్స్ రాయాలా, భగవద్గీత భాగవతాలకు భాష్యాలు రాయాలా, నిజమైనటువంటి భక్తిని ప్రచారం చేయాలని కృష్ణుడు చెప్తే నేను వచ్చాను. అది ప్రచారం చేయడానికి నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నేను తయారు చేస్తుంటే మీరు నా పుస్తకాలు చదవకుండా నా మాటలు వినకుండా మీరు భవిష్యత్ తరాలకి ఎలా టీచ్ చేస్తారు మీరు అని చెప్పేసి ఆయన మందలించడం అనేటువంటి జరిగిందనమాట. అంటే ఇప్పుడు వైకుంఠ లోకం నుంచి ప్రభుపాదులు లాంటి వారు వచ్చారు అని అంటే ఎందుకు వచ్చారు అర్థమైందా మీకు? పంపిస్తే వస్తారు, మనం పాపాలు చేస్తే వచ్చినట్టు ఆయన రాలేదన్నమాట. ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, ఆయనే చెప్పారు, ఎవరు? ప్రభుపాదులతో మందలింపబడినటువంటి ఆయనే చెప్పారు. ఏమని చెప్పారు? ప్రభుపాదుల వారు నైట్ బుక్స్ రాసేటప్పుడు నేను పక్కనే ఉండేవాడిని, ఆయన బుక్స్ రాసేటప్పుడు రాయడానికంటే ముందు 2 చేతులు ఇలా ఎత్తి కృష్ణుడిని ప్రార్థించి ఇక మాట్లాడటం మొదలు పెడతారట. ఓకే, ఆయన మాట్లాడేటప్పుడు ఆయన స్పృహలో కూడా ఉండరంట, అలా మాట్లాడుతుంటారు. ఆ భాష్యాలన్నీ కూడా రికార్డ్ చేస్తారు. యాక్చువల్గా ప్రభుపాద చేత్తో రాయలేదు. ఓకే, ఆయన ఒక్కొక్క శ్లోకానికి మాట్లాడుతూ ఉంటారు, భాష్యం మాట్లాడుతారు. ఇప్పుడు మనకి భాష్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి రికార్డింగ్ చేసే మెషిన్ ఒకటి ఉంటుంది, ఆ రికార్డింగ్ చేసే మెషిన్లో రికార్డింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి నిజంగా అనిపించదంట, ప్రత్యక్షంగా కృష్ణుడే ప్రభుపాదుల వారి రూమ్ లో ఉన్నారు.
ఓకే, ప్రభుపాదుల వారి నోటి ద్వారా కృష్ణుడే మాట్లాడుతున్నారు. అందుకనే ప్రభుపాదుల వారి భాష్యాలన్నీ కూడా ప్రభుపాద చెప్పినవి కాదు. ప్రభుపాదుల వారి భాష్యాలన్నీ కూడా స్వయంగా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటివి. ఈ ప్రభుపాద కూడా విషయాన్ని ఒకసారి అదే చెప్తారు కదా, ఈ నేను విషయాన్ని చెప్పట్లేదు, ప్రభుపాదుల వారే కృష్ణుడు చెప్తారు. అవును. అందుకనే నా భాష్యాలను నేనే చదువుతాను, ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్పాడో నాకు తెలియాలి కాబట్టి. నాకు తెలియదు అవును కదా. ప్రభుజీ, అవును ప్రభుజీ Very అంటారు. good. అవును ఓకే, ప్రభుజీ. సో మరి నా భాష్యాలను నేనే చదువుతున్నప్పుడు మరి రాసిన భాష్యాలను మీరు చదవకపోతే కృష్ణుడు చెప్పింది మీకు ఎలా తెలుస్తుంది అని ఆయన మందలించడం జరిగింది. ఓకే, సో ఎందుకు గుర్తు చేశాను అంటే, ఎస్, వైకుంఠ లోకానికి వెళ్ళినా వస్తారు, కానీ వచ్చిన వాళ్ళు బద్ధజీవులుగా రారు. వాళ్ళకి కృష్ణుడు సపరేట్ అరేంజ్మెంట్ చేసి అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళని తిరిగి తీసుకువెళ్ళేటువంటి స్థితిలోనే వాళ్ళని ఉంచేలా, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఎలాంటి ఆ కారణంతో వాళ్ళని తీసుకురాబడుతుందో ఆ కారణం నెరవేరేలా కృష్ణుడే ఏర్పాట్లు చేసి ఆయన యోగక్షేమాలన్నీ కృష్ణుడే చూసుకుంటారు. ఓకే, ఆ విధంగా వస్తారు. అవును ఇక్కడ ప్రభుజీ. చాలా థ్యాంక్ మంది యూ. ఆచార్యుల్లా వచ్చారు, గోపికలు కూడా చాలా మంది ఆచార్యుల్లా వచ్చారు. ఓకే, గోపికలు మరి స్వయంగా గోపికలే వచ్చారు కదండి. మనం కూడా వైకుంఠం వెళ్తే మనం కూడా వస్తాం. మనం వైకుంఠానికి వెళ్ళినా కృష్ణుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆయన సర్వీస్కి మనం ఉపయోగపడతామని, ఆయన సేవకి. గురు మహారాజ్ కూడా ఒక గోపిక ఆ, ప్రభుజీ. అంతే కదా. సో ఆచార్యులు ఎవరు కాదు, ఎవరు కూడా భౌతికం కాదు. ఆచార్యులు ఎవరు కూడా మనలాగా పాపాలు చేయడం వల్ల ఈ భూమి మీద రాలేదు. ఓకే, వాళ్ళందరూ కూడా ముక్త జీవులు. వాళ్ళందరికీ కూడా ఈ భౌతిక లోకంలో రావాల్సిన అవసరమే లేదు. మన కోసం, మనల్ని తిరిగి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లడం కోసం, భగవంతుడి ఆజ్ఞ మేరకి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు వచ్చారు భగవంతుడి సేవ చేయడం కోసం. ఓకే, అలా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. Very good. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుపాద హరే గారు వాళ్ళ కృష్ణ జీవిత ప్రభుజీ. చరిత్రలు కూడా చెప్తారు కదా ప్రభుజీ. జలదూతలో వెళుతూ ఉన్నప్పుడు మధ్యలోకి దిగిన తర్వాత తండ్రి నన్ను ఎందుకు పంపించావనేసి ఒక ప్రేయర్ చేస్తారు కదా, దాంట్లో కూడా అదే అలానే అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం లావణ్య మాతాజీ చదివింది. లావణ్య మాతాజీ ఇప్పుడు కాదుగా, చదవలేదు మాత, చదవలేదు ప్రభుజీ. చదవండి చదవండి. శిరః పతితమాలోక్య రాజద్వారే సకుండలం శిరః పతితమాలోక్య రాజద్వారే సకుండలం కిమిదం కస్య వా వక్త్రం ఇతి సంసిసిరే జనా. ఇదం కస్య వా వక్తం నితి సంసిసిరే జనః. కుండల విభూషితమగు శిరము రాజద్వారం చెంత పడి ఉండుటను గాంచిన జనులు చెబుతులేది. వారిలో కొందరు ఇదేమిటి అని అడగగా, మరి కొందరు ఇది శిరము కాని ఇదెవరిది అని పలుకసాగిరి. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఈ విధంగా వ్యాఖ్యానించిరి. కాశీరాజు శిరము పురద్వారం గుండా ఎగిరి వచ్చి పడినప్పుడు జనులు గుమిగూడి ఆ అద్భుతమైన విషయమును ఆశ్చర్యంతో తిలకించిరి. దానికి కుండలములు ఉండట గమనించిన వారే అది ఎవరిదో శిరమని వారు తెలుసుకొనగలిగిరి. అది ఎవరి శిరమై ఉండవచ్చునని వారు కొంత ఆలోచించిరి. కృష్ణుడు కాశీరాజు యొక్క శత్రువు కనుక అది కృష్ణుడి శిరమని కొందరు తలచిరి. శత్రువు వధింపబడినందుకు జనులు ఆనందము పొందినట్లుగా శ్రీకృష్ణుని శిరమును కాశీరాజు పురములోనికి విసిరివేసి ఉండునని వారు అంచనా వేసిరి. కానీ అది కాశీరాజు శిరమే గాని శ్రీకృష్ణుని శిరము కాదని చివరకు తేలింది. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. కుండల దండోపాధ్యాయ. విభూషితుడైనటువంటి శిరము రాజద్వారం గుండా లోపలికి పడడం అనేటువంటిది జరిగింది. రాజద్వారం దగ్గర పడడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు కాశీరాజు యొక్క శిరస్సును నరికినప్పుడు కాశీనగరం రాజద్వారం దగ్గరకు వచ్చి పడిపోయింది. ఓకే, సో దాన్ని పడగానే ఎవరిదో వచ్చి శిరస్సు పడిపోయింది, ఎవరిదో వచ్చి శిరస్సు పడిపోయింది అని చెప్పేసి ఆ ద్వారం దగ్గరికి అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. వెంటనే గుర్తుపట్టలేరు కదా. ఓకే, వెంటనే ఏమనుకున్నారు, కాశీరాజు చంపడానికి వెళ్ళారు, కాశీరాజు ఆల్రెడీ వాగ్దానం చేసి వెళ్ళారు, కృష్ణుడి యొక్క శిరస్సు నరికి నేను కాశీ నగరానికి తీసుకొస్తాను అని అన్నారు. బహుశా ఇది కృష్ణుడి శిరస్సు ఏమో అని అనుకున్నారు. కానీ తర్వాత చూస్తే అది కృష్ణుడి శిరస్సు కాదు, కాశీరాజు శిరస్సే అనేటువంటిది నిర్ధారణ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ స్టార్టింగ్ లో మాత్రం ఇది ఎవరిది ఎవరిది అని మాత్రం అని అనుకున్నారు. నెక్స్ట్ 26 లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. రాజ్ఞ కాశీపతేర్జ్ఞాత్వా మహిష్య పుత్ర బాంధవా రాజ్ఞకాశీపతేర్జ్ఞాత్వా మహిష్య పుత్ర బాంధవాః పౌరాశ్చ హత రాజన్ నాత నాతేతి ప్రారుదన్. పౌరాచ్చ హత రాజన్ నాథ నాదేతి పౌరధన్.
రాజా, అది తమ రాజు కాశీపతి శిరమని గుర్తించినంతటా రాణులు, పుత్రులు, ఇతర బంధువులు, పురజనులతో పాటుగా అయ్యో మేమందరము చచ్చితిమి, హే నాథా నాథా అని దీనముగా విలపించిరి. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడైతే వాళ్ళు నిర్ధారించుకున్నారో ఇది కృష్ణుడి శిరస్సు కాదు, ఇది కాశీరాజు శిరస్సు అని ఎప్పుడైతే నిర్ధారించుకున్నారో, ఇక వాళ్ళు ఎవరి మీద అయితే ఆధారపడి ఉన్నారో ఇప్పటి వరకు ఆ ఆధారాన్ని కోల్పోయారు వాళ్ళు. అందుకనే బంధువులు అందరూ కూడా, పురజనులతో పాటుగా అందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఓ నాథా నాథా అని దీనంగా విలపించడం అనేటువంటిది మొదలుపెట్టారు. నెక్స్ట్ 27, 28 ఇందుమతి మాతాజీ. సుదక్షిణస్తస్య సుతః కృత్వా సంస్థా విధింపతే సుదక్షిణస్తస్య సుతః కృత్వా సంస్థా విధింపతే నిహత్యా పితృహంతారం యస్యామ్యాపచితిం పితుః నిహత్య పితృహంతారం యస్యామ్యాపచితిం పితుః ఇత్యామనాభిసంధాయ సోపాధ్యాయో మహేశ్వరం నిత్యామనాభిసంధాయ సోపోధ్యాయో మహేశ్వరం సుదక్షిణోర్చయామాస పరమేణ సమాధినా సుదక్షిణోర్చయామాస పరమేణ సమాధిన. రాజతనయుడైన సుదక్షిణుడు తండ్రికి అంత్యక్రియలు గావించిన పిమ్మట తండ్రి హంతకుని వధించడం ద్వారానే ఆయన మరణంనకు ప్రతీకారం చేయగలను అని మనసులో సంకల్పం చేసుకొనెను. ఆ విధముగా ఉదార స్వభావుడైన సుదక్షిణుడు పురోహితులతో కూడి తీవ్ర సమాధి మగ్నుడై మహేశ్వరుని ఆరాధించెను. భాష్యము. కాశీనగరమునకు ప్రభువు విశ్వనాథుడు. విశ్వనాథుని మందిరం నేటికిని వారణాసిలో ఉన్నది. ప్రతిరోజు వేల కొలది తీర్థయాత్రికులు ఆ మందిరంను సందర్శించుతుందరు అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ ప్రభు. కాశీ నగరంలో మామూలుగా కాశీ అంటే శివుడికి కదా ప్రసిద్ధి కదా. కాశీలో జ్యోతిర్లింగం ఉంది కదా మాతాజీ. ప్రభు ఉంది అవును. ఉంది ప్రభు. చాలా అందుకనే ఫేమస్. ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళ అస్థికలను తీసుకెళ్లి కాశీకి తీసుకెళ్తారు కదా. అవును అవును. ఎందుకు గంగలో కలపటం. మరణించిన చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, మరణించడం అంటూ జరిగితే నేను కాశీకి వెళ్ళి మరణించాలి అని అనుకుంటారు. కాశీకి వెళ్ళి మరణిస్తే ముక్తి లభిస్తుందంట. ఎందుకు అవును. తెలుసా? అవును. గంగాజలం అక్కడ స్వామి యొక్క పాదాలు తగిలి వచ్చింది కదా ప్రభుజీ, అది పవిత్రం అవుతుందినా? అందుకు కాదు. ఎవరెవరైతే కాశీలో మరణిస్తారో వాళ్ళ చెవిలో ఆ శివుడు రామ అంటారంట. రామ ఓకే. సో రాముడి నామాన్ని చెప్తారన్నమాట వాళ్ళ చెవిలో. తారక మంత్రం చెప్తారు ప్రభు. తారక మంత్రం. ఏ మంత్రం మాతాజీ? హరే కృష్ణ మంత్రం. హరే రామ. తారక మంత్రం అని విన్నాను ప్రభు. ఇంకా అది శ్రీరామ రామ రామేతి చెప్తారు. శ్రీరామ రామ రామ రాముడి యొక్క నామాన్ని పలుకుతారు. ఓకే. సో ఆ రాముడి యొక్క నామాన్ని పలకటం వలన వాళ్ళకి ముక్తి వస్తుంది. ఓకే. అదనమాట. అందుకనే అందరూ కూడా కాశీకి వెళ్ళి మరణించాలి అని కోరుకుంటారు చాలా మంది. ఓకే. అయితే అక్కడ కాశీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం ఎవరు అని అంటే శివుడే. ఓకే. కాశీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం శివుడే. ఇప్పుడు కాశీ రాజు ఈయన. కాశీ రాజు మరణించాడు అనేటువంటి విషయం ఆయన భార్యలు, ఆయన యొక్క గ్రామ ప్రజలు, లేకపోతే ఆయన పుత్రులు అందరూ తెలుసుకున్నారు. అయితే కాశీరాజు యొక్క శిరస్సుని ఖండించి ఈ యొక్క ద్వారం దగ్గర పడేసినటువంటి వాళ్ళు ఎవరు? కృష్ణ భగవానుడు. వాళ్ళకి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం మీద ఏమాత్రం అవగాహన లేదు కాబట్టే కృష్ణుడు శిరస్సును తీసుకొచ్చి ద్వారం ముందు పెట్టు అని అన్నారు. ఓకే. కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు ఎవరు ఎదిరించలేరు అనేటువంటి విషయం తెలుసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఇలా అంటారా? అందుకనే ఇప్పుడు కాశీరాజు యొక్క శిరస్సు ఖండించినటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇప్పుడైనా పుత్రుడైనటువంటి సుదక్షిణుడు, ఓకే, పుత్రుడైనటువంటి సుదక్షిణుడు కాశీరాజును చంపినటువంటి వ్యక్తి యొక్క శిరస్సును ఖండిస్తే తప్ప ఆయన ప్రతీకారం తీరదు. అందుకని ఆయన అంటున్నారు, ఈ యొక్క అంత్యక్రియల కార్యక్రమం ముగించిన వెంటనే ఆయన వెళ్ళిపోయి కాశీరాజుని ఎవరైతే చంపారో వాళ్ళ యొక్క శిరస్సును నేను కూడా ఖండించేయాలి, అప్పుడు కానీ ప్రతీకారం తీరదు అని చెప్పేసి కాశీరాజు పుత్రుడు సుదక్షిణుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓకే. ప్రతీకారం తీర్చుకోవాలి అని. సో ఆ ప్రతిజ్ఞలో భాగంగా పురోహితులతో కూడి తీవ్ర సమాధి మగ్నుడై మహేశ్వరుని కూడా ఆరాధించడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో శివుడిని కూడా వేడుకున్నారు. సో ఆల్రెడీ
శివుడిని వేడుకొని శివుడి ఆశ్రయం పొంది కృష్ణుని ఎదిరించాలి అని అనుకున్నటువంటి ఆ ఎవరు మాతాజీ ఆయన పేరు బాణాసురుడు. బాణాసురుడి పరిస్థితి బాణాసురుడు. ఏమైంది? సో ఇప్పుడు ఈయన కూడా శివుడిని కోరుకున్న శివుడు ఏమైనా హెల్ప్ చేస్తారా కృష్ణుడి మీదకి వెళ్ళి యుద్ధం చేయండి అంటానికి? చెయ్యరు ప్రభుజీ, కృష్ణుడు చెయ్యరు. శివుడు ఏమి హెల్ప్ చేయరు. ఎందుకంటే శివుడు పూర్తి జ్ఞానంలో నెలకొని ఉన్నారు కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి జాలి పడతారు తప్ప వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టే విధంగా చేస్తారు తప్ప వాళ్ళకి ఇంకా సహకరించి ఎలాంటి కృష్ణుడికి ఎదురుగా కృష్ణుడికి శత్రుత్వాన్ని పెంచుకోండి అని ఎవరిని ఆయన ప్రోత్సహించరు. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రీతో విముక్తే భగవాన్స్తస్మై వరమధాద్విభుః తస్మై వరమధాద్విభుః ప్రీతో విముక్తే భగవాన్స్తస్మై వరమధాద్విభుః పితృహంతృవధోపాయం సవవ్రే వరమీప్సితం. పితృహంతృవధోపాయం సవ్రవ్రే వరమీప్సితం. ఆ అర్చన చే సంతుష్టుడైన పరమశక్తిమంతుడు శివుడు అవ్యుక్తమును పవిత్ర స్థానమును దర్శనముచ్చి సుదక్షిణుని అభిష్ట వరమును కోరుకొమ్మనెను. పితృ అంతకుని వధించడు ఉపాయమును రాకమారుడు వరముగా కోరుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఆ అర్చించే సంతుష్టుడైన పరమశక్తివంతుడైనటువంటి శివుడు అవిముక్తము అను పవిత్ర స్థానము దర్శనమొసగి, అంటే ఆయన ఏ ప్రదేశంలో అయితే ఆయన ధ్యానంలో శివుణ్ణి ప్రార్థిస్తున్నాడో ఆ ప్రదేశం పేరు అనమాట అవిముక్తము అనేటువంటి స్థానం. అక్కడ దర్శనమిచ్చి సుదక్షిణను అభీష్ట వరమును కోరుకోమనెను. సో మామూలుగానే శివుడిని మనం అశుతోషుడు అంటాం కదా. సో ఎవరైనా సరే ఏదైనా వరం అడిగారు అంటే శివుడు ఇచ్చేస్తాడు, వెనక ముందు ఆలోచించరు. యాక్చువల్గా మనకి తర్వాత వస్తుంది, శ్రీకృష్ణుడు శివుడిని మందలిస్తారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏ వరం పడితే ఆ వరం అడిగితే నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు, నువ్వు ఇచ్చినటువంటి వరాల వల్ల నీకే ప్రమాదం వస్తుంది, ఆ తీసుకున్నటువంటి వాళ్ళు అర్హులు కానటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేస్తావు అని చెప్పేసి మందలిస్తారు యాక్చువల్గా కృష్ణుడు తర్వాత శివుణ్ణి. ఓకే, నువ్వు అలా చెయ్యకు అని. కానీ శివుడు అలవాటు కదా, దాన ధర్మాలు చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఎంత చెప్పినా కానీ దాన ధర్మం చేయకుండా ఉండరు. బోళా శంకరుడు ప్రభుజీ. ఈయన ఏ ఉద్దేశంతో కృష్ణుడి మీద శత్రుత్వంతో శివుణ్ణి ప్రార్థిస్తూ శివుడి సహాయంతో కృష్ణుడిని ఓడించాలి అని కోరుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని గమనించకుండా శివుడు ప్రార్థిస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక కారణంతో శివుడు సంతుష్టుడై కోరుకో, నీకే వరం కావాలంటే ఆ వరం కోరుకో అని చెప్పేసి శివుడు కూడా ఆయన్ని అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో పితృహంతకుడిని వధించేటువంటి ఉపాయాన్ని చెప్పమని ఆయన ఆ వరాన్ని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే ఏ విధంగా నేను కృష్ణుని చంపాలో నువ్వు నాకు ఆ రహస్యాన్ని తెలియచేయి అని శివుడిని అడిగారు. దానికి ఇక శివుడు ఏం చెప్పాడు? మాతాజీ ఎవరు మాతాజీ అన్మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నారు? అన్నపూర్ణ మాతాజీ. ఓకే, మల్లిష్ణ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. 26వ శ్లోకం. రాజ్ఞ కాశీపతేర్జ్ఞాత్వా మహిష్య పుత్ర బాంధవా. అయిపోయింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 31 ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. దక్షిణాగ్నిం పరిచర బ్రాహ్మణై సమం ఋత్విజం. దక్షిణాగ్నం పరిచర బ్రాహ్మణై సమం ఋత్విజం. అభిచార విధానేన సచాగ్ని ప్రమదైర్వృతః. అభిచార విధానేన సచాగ్ని ప్రమదైర్వృతః. సాధయిష్యతి సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజితః. సాధయిష్యతి సంకల్పం అబ్రహ్మణ్యే ప్రయోజితః. ఇచ్ఛాదిష్టస్తథా చక్రే కృష్ణాయాభిచరన్ ప్రతి. ఇచ్ఛాదిష్టస్తదా చక్రే కృష్ణాయాభిచరన్ ప్రతి. బ్రాహ్మణులతో కూడి అభిచార విధితో దక్షిణాగ్నిని
అనగా ఆది పురోహితుని సేవింపుము. అప్పుడు ఆ దక్షిణాగ్ని బ్రాహ్మణ విరోధులపై ప్రయోగించబడినప్పుడు పలువురు ప్రమదులతో గూడిన వాడే నీ అభీష్టము తీర్చగలడు అని శివుడు పలికిను. ప్రభుపాదుల వారి భాష్యము. శక్తివంతమైన దక్షిణాగ్ని కేవలము బ్రహ్మణత్వ విరోధి పైననే ప్రయోగించవచ్చునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులకు పరమ అనుకూలుడు. యథార్థమునకు అతడు బ్రాహ్మణ తత్వమును పరిరక్షించువాడును అయి ఉన్నాడు. కనుక సుదక్షిణుడు ఈ వ్రతశక్తిని శ్రీకృష్ణునిపై ప్రయోగించుటకు ప్రయత్నించినచో అతడే నశించిపోగలడని శివుడు ఎరిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే. సో బ్రాహ్మణులతో కూడి అభిచార విధితో, అభిచార విధి అంటే హాని చేయాలి అని కోరుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది. దక్షిణాగ్ని అంటే ఆది పురోహితుడిని సేవించు. ఆ ఆది పురోహితుడు ఏం చేస్తారట? బ్రాహ్మణ విరోధులపై ప్రయోగించబడినప్పుడు పలువురు ప్రమదులతో కూడిన వాడే నీ అభీష్టమును తీర్చగలడు అని శివుడు పలికెను. యాక్చువల్గా బ్రాహ్మణ విరోధుల మీద ప్రయోగించడం అని అంటే, ఇప్పుడు కృష్ణుడు బ్రాహ్మణ విరోధి కాదు కదా. కృష్ణుడు బ్రాహ్మణులకు విరోధి అండి. ఇంతకు ముందు అధ్యాయంలో మనకి బ్రాహ్మణుల గురించి మాట్లాడినప్పుడు బ్రాహ్మణుల విషయంలో కృష్ణుడు ఎలా ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి కృష్ణుడే స్వయంగా చెప్పారు. అవును ప్రభుజీ, బ్రాహ్మణులు గౌరవిస్తారు ప్రభుజీ. వాళ్ళని బ్రాహ్మణులు సేవిస్తూ నమో ఉంటారు. బ్రాహ్మణ్య దేవాయ నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్హితాయ జగద్విదాయ కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ. గోవిందాయ నమో నమః. సో బ్రాహ్మణులకి గోవులకి ఆయన ఎలాంటి హాని చేయరు. ఓకే. కానీ ఈయన ఇవ్వబోయేటువంటి ఏదైతే ఒకవేళ అభీష్టం నెరవేర్చడానికి ఒకవేళ ఆయన ఏదైనా ఇది ఇచ్చినా కానీ ఆయన బ్రాహ్మణ విరోధుల మీదనే పనిచేస్తుంది, కానీ అది కృష్ణుడి మీద పనిచేయదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఆ వ్రతం చేయడం వల్ల శ్రీకృష్ణుడిపై ప్రయోగించినా కానీ శ్రీకృష్ణుడి మీద ఎలాంటి ప్రభావం ఉండదు. శ్రీకృష్ణుడి మీద ప్రయోగించడం వలన ఆయనకే నష్టం జరుగుతుంది అని శివుడు అలా వరం ఇచ్చారనమాట ఆయనకి. ఓకే. శివుడు ఆయనకి ఇచ్చేశారు. సో శివుడికి ముందే తెలుసు. ఓకే. కృష్ణుని ఎదిరించేటువంటి వాడే నశించిపోవాలి, అదే కదా. కృష్ణుని ఎదిరించేటువంటి వాడికి విజయం కలగాలి అని శివుడు కోరుకుంటారా? లేదు ప్రభుజీ. కోరుకోరు ప్రభుజీ. ఆయనకి అలాంటి మార్గాన్ని చూపించారనమాట. నెక్స్ట్ 32-33 సునీత కంఠం నిర్మాత. తతోగ్నిరుత్థితః కుండాన్ మూర్తిమానతి భీషణః తతోగ్నిరుత్థితః కుండాన్ మూర్తిమానతి భీషణః సప్తతామ్రశిఖాశ్మశ్రూర్ అంగారోద్ఘారిలోచనః సప్తతామ్రసికా శ్మశ్రురంగారోద్గారిలోచనః దంశ్రోఘ్రభృకుటి దండ కఠోరాస్య స్వజిహ్వయా దంష్ట్రోగ్రభృకుటి దండ కఠోరాస్య స్వజిహ్వయా ఆలిహన్ సృక్మణీనగ్నో విధున్వంస్త్రిశిఖం జ్వలత్. ఆలిహన్ సృక్వణీనగ్నో విధున్వంస్త్రిశిఖం జ్వలత్. భావము. పిమ్మట యజ్ఞకుండము నుండి అగ్ని బయలువెడలి అతి భీషణమగు నగ్న రూపమును దాల్చెను. ఆ అగ్ని రూపిని శిఖ గడ్డము కరిగిన రాగి రంగులో ఉండెను. వాని నేత్రములు నిప్పు రవ్వలను వెదజల్లుచుండెను. కోరలతోనూ ఘోరమగు భృకుటి చాపములతో వాని ముఖము అతి భీకరముగా నుండెను. తన నాలుగుతో నోటి అంచులను నాకుచు ఆ దానవుడు జ్వలించుచున్నట్టు తన త్రిశూలమును కదిలించసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే. సో ఆయన చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అభిచార విధి అంటే ఆ యజ్ఞం అనమాట. ఆ యజ్ఞం పేరు. సో అది ఎప్పుడైతే చేస్తున్నారో ఆ యజ్ఞంలో నుంచి ఒక అగ్ని రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికి రావడం అనేటువంటి జరిగింది. ఎలా ఉన్నారట? అగ్ని రూపిణి శిఖ గడ్డము కరిగినటువంటి రాగి రంగులో ఉన్నాయి. ఆ తర్వాత నేత్రములు నిప్పు రవ్వలను వెదజల్లుచున్నట్లు, కోరలతోనూ ఘోరమైనటువంటి భృకుటి చాపములతోనూ ముఖము అతి భీకరంగా ఉందంట. తన నాలుగుతో నోటి అంచులను నాకుచు. ఎందుకు చేస్తున్నారు అలా? ఆ దానవుడు జ్వలించుచున్నటువంటి తన త్రిశూలమును కదిలించసాగాను. కృష్ణుడు కూడా నాకాడు.
తన నాలికతో తన నోటి అంచులని నాకారు. ఎప్పుడు నాకారు అది తెలుసా మీకు? తెలియదు యశోద ప్రభుజీ. దగ్గర ప్రభుజీ, యశోద మాత వెన్నె తిన్నప్పుడా ప్రభుజీ? కాదు, ప్రభుజీ చిన్న ఇప్పుడే చెప్పు. బాధ్యత లాగా ఉంటారు, ఆకు మీద కనపడతారు కదా, అది యోగా కాదు, అది కాదు. ఖాళీగా అది బొటన వేలు, అది బొటన వేలు కదా ప్రభుజీ. వటపత్ని సాయిక కాదు. కృష్ణుడు కాలరూపం చూపించినప్పుడు చేశారు అలా. ఆహా. ఆ, 11వ అవును ప్రభుజీ, అధ్యాయంలో ప్రభుజీ 11వ చెప్పారు కదా అధ్యాయంలో విశ్వరూపం చూపిస్తారు కదా 11వ అధ్యాయంలో భగవద్గీత. ప్రభుజీ. భగవద్గీత తెలుసు ప్రభుజీ. అప్పుడు అవును నేను ప్రభుజీ. ఆ శ్లోకానికి నేనే చెప్పాను ఒక గంట వివరణ చెప్పాను నేను ఆ రోజు. ఓకే, అవును అవును ప్రభుజీ. దంష్ట్రాకరాళం ఎస్ ప్రభుజీ. దంష్ట్రాకరాళం లేలిప్యత ఏదో వస్తుంది, లేలిప్య ఏదో వస్తుంది. లేలీసిగృత మానసమంతా. ఆ, అందులో కృష్ణుడు నాలిక బయటికి తీసి ఆ నాలికతోటి తన పెదాలను నాకుతారనమాట. ఓ, సో అంటే మనం జాగ్రత్తగా కనుక విశ్వరూప వర్ణన వింటూ ఉంటే కృష్ణుడు చేస్తున్నటువంటి అన్ని మనకి అందులో వర్ణించారు ఆ విశ్వరూపంలో. ఎందుకు చేస్తున్నారు అలా? ఎందుకు చేస్తున్నారంటే కృష్ణుడు కాల రూపాన్ని చూపిస్తున్నారు. కాలం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. యాక్చువల్గా ఆ శ్లోకానికంటే ముందే ఏం చెప్పారంటే శత్రువులందరూ కూడా తన నోట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆయన పళ్ళ మధ్యలో చూర్ణితమైపోతూ ఉన్నారు. అలా చూర్ణితమైతూ ఉన్నప్పుడు ఆ చూర్ణితులైనటువంటి శత్రువుల యొక్క రక్తం తన మూతంతా అంటింది. ఓకే, తర్వాత కొంతమంది నోటికి తగలట్లా, కొంతమంది ఇక్కడ 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 తగులుతున్నారు. ఓకే, అంటే కాలం కాలం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, పారిపోతున్నారు వాళ్ళు. కాలం నోట్లోకి వెళ్ళాల్సింది నోట్లోకి వెళ్ళకుండా ఇటుపక్క వెళ్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? మృత్యు దగ్గరకు వస్తుంటే మృత్యు నుంచి పారిపోవాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నాడు కృష్ణుడు? నాలికని బయటికి అటు ఇటు నాలుగుతోటి. తీసి నాలుకను బయటకు తీసి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా పట్టేసుకొని లోపల వేసుకుంటున్నారు. లోపలేసేస్తున్నారు. హరి బోల్ ప్రభుజీ, ఓకే, హరి అది బోల్. అంటే కృష్ణుడి నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు. ఓకే, నోరు ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళకపోతే నేను రక్షింపబడతాను కదా అని ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఆయన నాలిక కూడా బయటకు వచ్చి నాలుక బయటకు తీసి లాగేస్తారు. లాగేసుకొని ఎస్ ప్రభుజీ. సో ఈయన కూడా బాగుంది అలానే ప్రభుజీ. చేస్తున్నాడు అన్నమాట కోపంతో. ఓకే, సో కాల రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు అనమాట నేను కూడా. సో ఆ దానవుడు జ్వలించుచున్నటువంటి తన త్రిశూలాన్ని కదిలింపసాగాడు. అంటే మొత్తం అగ్ని రూపంలో ఉంది. మనం అందరం అనుకుంటాము జీవులు కేవలం మనుషుల్లానే ఉంటారు, లేకపోతే భూమి మీద ఎలా కనిపిస్తారో అలానే ఉంటారు అని అనుకుంటాం. జీవులు అగ్నిలో నివసించేటువంటి జీవులు కూడా ఉంటాయి, అగ్ని లాంటి శరీరాన్నే పొంది ఉంటాయి. భూమి మీద నివసించేటువంటి జీవులకి ఎక్కువ పంచభూతాల్లో ఎక్కువ భాగం మట్టి ఉంటుంది, భూమి ఉంటుంది. ఓకే, పంచభూతాల్లో ఒక ఒక భూతం ఏంటంటే భూమి కదా. భూమి మన ప్రభుజీ. శరీరంలో ఎక్కువ భాగం భూమి ఉంటుంది, అందుకని మనం భూమి మీద నివసిస్తున్నాం. అగ్నిలో నివసించేటువంటి జీవుల యొక్క శరీరం కూడా పంచభూతాలతో తయారు చేయబడి ఉంటుంది, కానీ వాళ్ళకి అగ్ని ఎక్కువ భాగం ఉంటుంది. ఓకే, నీళ్ళలో నివసించేటువంటి జీవులకి పంచభూతాలతోనే తయారవుతాయి వాటి శరీరాలు కూడా, కానీ ఆ శరీరాల్లో నీటి శాతం ఎక్కువ. నీటి శాతం ఎక్కువ. ఓకే, అద్భుతం ప్రభుజీ, అద్భుతం. ఈ విధంగా మనం అనుకుంటాము జీవులు అక్కడ ఇక్కడ ఉండవు, ఓన్లీ భూమి మీదనే ఉంటాయి అని అనుకుంటాం. కానీ అన్ని గ్రహాల మీద ఉంటాయి, చివరికి సూర్యమండలంలో కూడా ఉంటాయి. సూర్యమండలంలో కూడా ఉంటారు జీవులు. కాకపోతే అక్కడ వాతావరణానికి తట్టుకునే విధంగా వాళ్ళ శరీరాలు ఉంటాయి. ఆ శరీరాలు ఇక్కడ ఉండలేవు, ఇక్కడ శరీరాలు అక్కడ ఉండలేవు. సో అగ్నిలోంచి వచ్చినటువంటి వాడు అగ్ని శరీరాన్ని పొంది ఉన్నాడు అనమాట ఈయన. ఓకే, సో త్రిశూలం కూడా అగ్నితోటే ఉందన్నమాట ఆయనకి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం మనం. 34వ శ్లోకం. రంగదేవి మాతాజీ. పద్భ్యాం తాళ ప్రమాణాభ్యాం కంపయన్నవనీతలం. ఉమాదేవి మాతాజీ. ఓకే, ఈ 4 శ్లోకాలు నేను చదివేస్తాను మాతాజీ ఫాస్ట్గా, ఎందుకంటే టైం అయిపోతుంది. పద్భ్యాం తాళ ప్రమాణాభ్యాం కంపయన్నవనీతలం సోభ్యధావద్ధృతో భూతైర్ద్వారకాం ప్రదహన్ దిశః. తాళవృక్షమంతటి పొడవు కలిగినటువంటి కాళ్లతో ఆ అసురుడు ప్రమదఘన సమేతుడై భూమిని కంపింపచేయుచు సమస్త దిక్కులను దహింపచేయుచు వేగముగా ద్వారక వైపుకు పరిగెడెను. ఏ ఉద్దేశంతో అయితే ఆయన్ని తీసుకొచ్చారో ఆ ఉద్దేశ నిర్వహణ కోసం ఆయన ద్వారక వైపు పరిగెడుతూ ఉన్నాడనమాట. ఓకే, నెక్స్ట్. తమభిచార దహనం ఆయాంతం ద్వారకౌకసః విలోక్య తత్ర సుసర్వే వనదాహే మృగాయత. అభిచార విధిచే సృజించబడినటువంటి అగ్నిదానవుడు అరుగెంచుటను గాంచిన
ద్వారకావాసులు దావాగ్నిచే భీతిల్లిన జంతువుల వలె భయవిహ్వలురైరి. అగ్నిదానవుడు ఈ అగ్నిదానమును చూసి ఆ ద్వారకావాసులు అందరూ కూడా భయపడడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఏ విధంగా అయితే దావాగ్నిని చూసి జంతువులు ఎలా పరిగెడతాయో, అంటే అడవిలో అగ్ని వచ్చింది అనుకోండి, ఏమవుతాయి జంతువులన్నీ కూడా అటు ఇటు చెల్లా చెల్లాచెదురైపోతాయి అనమాట. సో అట్లనే ఈ అగ్నిదానమును చూసి దావాగ్నికి ఎలా అయితే జంతువులన్నీ చెల్లాచెదురైపోతున్నాయో ఆ విధంగా వీళ్ళు కూడా చెల్లాచెదురుగా వెళ్ళిపోతున్నారు, భయపడ్డారు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ 36. అక్షయ్ సభాయాం క్రీడంతం భగవంతం భయాతురాం త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నే ప్రదహత పురం. భయాతురులైనటువంటి జనులు సభలో పాచికలాడుచున్నటువంటి భగవాన్ని ఉద్దేశించి, ఓ త్రైలోక్యనాథ కాపాడుము, పురమును దగ్ధమునర్చునట్టి ఈ అగ్ని నుండి మమ్ము రక్షింపుము అని అరిచిరి. సో ద్వారకలో కానీ మధురలో కానీ తర్వాత బృందావనంలో కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్తారు? కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే అదే సంపూర్ణ శరణాగతి. అంటే మనందరికీ సమస్య వచ్చినప్పుడు మనకి కృష్ణుడు గుర్తు రావాలి. చిన్న కష్టం వచ్చినా కృష్ణుడు గుర్తు రావాలి. మనందరికీ చిన్న కష్టం వచ్చినా కృష్ణుడు గుర్తు రావట్లేదు. పైగా కృష్ణుడి మీద ఆధారపడి ఆ కష్టాల నుంచి మనం బయటపడాలి అని కూడా అనుకోవట్లేదు. కృష్ణ భక్తులు అయినటువంటి వాళ్ళే అనుకోవట్లేదు. కానీ కృష్ణ భక్తుని నేను అని చెప్పుకుంటాం. అంటే మన శరణాగతి ఏ స్థాయిలో ఉన్నట్టు కృష్ణుడి మీద? తక్కువగా. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెంటనే కృష్ణుడు గుర్తొస్తున్నాడా? ఇంకా రాకపోతే ఇంకా మనం కృష్ణుడికి 100% శరణాగతులు అవ్వలేదు అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ ద్వారకావాసులు చూడండి, పరిగెత్తేశారు. వాళ్ళకి ఇంత కష్టం వచ్చిందా కృష్ణుడే గుర్తొచ్చారు, సుఖం వచ్చిందా కృష్ణుడే గుర్తొస్తారు, ఏది వచ్చినా వాళ్ళకి కృష్ణుడే గుర్తొస్తారు. ద్వారకావాసులు అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, త్రైలోక్యనాథ నువ్వే మమ్మల్ని కాపాడాలి, ఈ యొక్క పురాన్ని దగ్ధమునర్చేటువంటి ఒక అగ్ని మమ్మల్ని రక్షించు అని అరుస్తున్నారు. నెక్స్ట్, శ్రుత్వా తజ్జన వైక్లవ్యం దృష్ట్వా స్వానాంచ సాధ్వసం శరణ్య సంప్రహస్యాః మా భైష్ట్యత్యవితా స్మృహం. పరమశరణ్యుడగు శ్రీకృష్ణుడు జనుల కలవరమును విని తన వారును కలత చెందుటను గాంచి నవ్వుచూ, భయపడవలదు, నేను మిమ్ము రక్షించదును అని పలికెను. సో భక్తులు శరణాగతులైనటువంటి భక్తుల యొక్క రక్షణ కృష్ణుడు బాధ్యత కదా. సో నా భక్తుల్ని నేను కాపాడుతాను, వాళ్ళకు ఉన్నది కాపాడుతాను, లేనిది ఇస్తాను కదా అన్నారా లేదా? సో కూడా కృష్ణుడికి శరణాగతులయ్యారు. సో కృష్ణుడు అన్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు నాకు శరణాగతులైపోయి ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఆయన నవ్వుతున్నారు అన్నమాట. ఓకే, నా శరణులో ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ వాళ్ళకి చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఆ అగ్ని రాక్షసుడి నుంచి కాపాడుతాను అని చెప్పారు. సర్వస్యాంతర్బహింసాక్షి కృత్వాం మహేశ్వరీం విభుః విజ్ఞాయ తద్విఘాతార్థం పార్శ్వస్థం చక్రమాదిశ. సర్వుల బాహ్యాభ్యంతరాలను సాక్షి అయినటువంటి భగవానుడు ఆ రాక్షసుడు శివునిచే యజ్ఞాగ్ని నుండి సృష్టింపబడినాడని తెలుసుకొని వానిని పరాజితుని చేయుటకు చెంతనే ఉన్నటువంటి చక్రాయుధమును పంపెను. ఆయనకు అర్థమైపోయింది ఎవరు ఆయన. అంతర్బాహ్యాల్లో ఉన్నటువంటి కృష్ణుడు. ఓకే, అంతర్బాహ్యాల్లో ఉన్నటువంటి కృష్ణుడికి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? లోపల ఉన్న వాళ్ళకి బయట తెలియదు, బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలియదు కదండి. కానీ కృష్ణుడు అంతర్బాహ్యాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అంతటా ఏం జరుగుతుందో తెలుసు. అందుకనే ఈయన శివుడి కృప వలన ఈయన ఈ రాక్షసుడు రావడం అనేటువంటిది జరిగింది అని తెలుసుకున్నటువంటి ఆయన చంపడానికి చక్రాయుధాన్ని వదిలేశారు. రాజు పాత్రను పోషించుచున్నటువంటి శ్రీకృష్ణుడు పాచికలాడుడై ఉండి అగ్ని రాక్షసుని దాడి వంటి అల్పమైనటువంటి విషయములను పట్టించుకునగోరలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించినాయి. అందువలన అతడు చక్రాయుధములను పంపి అవసరమగు కార్యమును చేపట్టమని ఆదేశించను. సో అన్ని పనులు కృష్ణుడే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయన బిజీలో ఉన్నారు. ఏం బిజీలో ఉన్నారండి ఇప్పుడు? ఆ అగ్ని రాక్షసుని చంపడం పెద్ద విషయమా? పాచికలు వదిలేసి మరీ పోవాలా కృష్ణుడు? అవసరం లేదు. సో తన సేవకుడైనటువంటి సుదర్శనుడు పంపించేసేశారు. ఓకే, నువ్వు పోయి చూసుకొని రాపో అని అన్నారు. ఓకే, సుదర్శనుడు వెళ్ళిపోయాడు.
సత్సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వల్యమానం ప్రళయానల ప్రభం స్వతేజసాఖం కుకుబోధరోదసి చక్రం ముకుందాస్త్రమధాగ్నిమార్ధయన్. ముకుందుని చక్రాయుధమైనటువంటి ఆ సుదర్శనము కోటి సూర్యుల వలె ప్రకాశించును. అంటే మామూలుగా అగ్ని రాక్షసుడు ప్రకాశిస్తున్నాడు కదా, అగ్ని రాక్షసును ఓడించే వాళ్ళు అగ్ని కంటే తేజస్సును కలిగి ఉండాలి కదా. సో అందుకనే ముకుందుని చక్రాయుధము అయినటువంటి ఆ సుదర్శనం కోటి సూర్యుల ప్రకాశం ఉందంట ఆయనకి. ఓకే, దాని కాంతి ప్రళయాగ్ని వలె ప్రకాశించగా దాని తేజస్సు ఆకాశమును నలుదిక్కులను రోదసిని అగ్ని రాక్షసుని కూడా బాధించను. ఇప్పుడు చివరికి అగ్ని రాక్షసుడు కూడా వేడి కలిగేలా చేశారు. ఓకే, అగ్ని రాక్షసుడికి నుంచి వచ్చేటువంటి వేడికి మించినటువంటి వేడి అనమాట సుదర్శన్ నుంచి వస్తున్నటువంటి వేడి. ఓకే, సో అది రోదసి నలుదిక్కుల ఆకాశం మొత్తం కూడా ఆ తేజస్సుతోటి మొత్తం కూడా బాధింపబడుతుంది చివరికి అగ్ని రాక్షసుడితో సహా. కృత్యానల ప్రతిహత సరథాంగపాణేర్ ఆస్త్రౌజసాసాం నృపభగ్నముఖో నివృత్తః వారాణసీం పరిసమ్యేత్య సుదక్షిణం తం సర్త్విఘ్నం సమదహత్స్వకృతోభిచారః. రాజా, యోగ బలముచే సృజింపబడిన అగ్ని శ్రీకృష్ణుని అస్త్ర ప్రభావముచే భంగపడినదై ముఖమును తిప్పుకొని వెనుదిరిగెను. హింస కొరకై సృజింపబడినటువంటి ఆ రాక్షసుడు వారణాసికి తిరిగి చేరి ఆ నగరమును చుట్టుముట్టి తను సృజించిన వాడి అయినటువంటి సుదక్షుణ్ణి వారి పురోహితులను దగ్ధము చేసి వధించను. ఓకే, ఈ అగ్ని ఎక్కడుంటే అక్కడ దగ్ధం అయిపోతుంది. అగ్ని రాక్షసుడు ఎక్కడికి వెళ్తే అక్కడ దగ్ధం అయిపోతుంది. అగ్ని రాక్షసుడు ద్వారకు వెళ్ళాడు, ద్వారకలో అక్కడ ఉన్నటువంటి వేడిని తట్టుకోలేకపోయాడు, అందుకని అక్కడి నుంచి పారిపోయి తిరిగి కాశీకి వచ్చేసాడు. సో కాశీకి వచ్చేస్తే కాశీలో ఉన్నటువంటి వాళ్ళకి హాని జరుగుతుంది కదా. సో చివరికి ఏమైంది, ఎవరైతే సృష్టించారో అంటే ఎవరు, సుదక్షిణుడు మళ్ళీ ఆయన పురోహితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దగ్ధం చేసేసింది ఈ అగ్ని రాక్షసుడు. దీనిని శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించింది. ద్వారకను దగ్ధము కావించడంలో విఫలమైనటువంటి అగ్ని రాక్షసుడు కాశీరాజు రాజధాని అయినటువంటి వారణాసికి తిరిగి వెడలను. వాడు వెనుదిరిగి రాగా అభిచారక విధికి తోడ్పడినటువంటి పురోహితులు వారి యజమాని అయినటువంటి సుదక్షిణుడు దాని దేదీప్యమాన తేజస్సుకు కాలి బూడిదైరి. తంత్రముల యందు ఉపదేశించినటువంటి అభిచారక విధులు అనుసరించి ఒకవేళ మంత్రము శత్రువులను వధించుటలో విఫలమైనచో ఎవరినో ఒకరిని చంపవలసియే ఉన్నందున అది మూల సృష్టికర్తనే వధించును. సుదక్షిణుడు దానిని సృజించిన వాడు, పురోహితులు దానికి సహాయపడిరి, అందువలన అందరూ కాలి భస్మమైరి. దానవులు పద్ధతియే ఇది. భగవంతుని చంపుటకు వారి ఏదియో సృష్టింతురు, కానీ అదే ఆయుధముచే వారు వధింపబడుదురు. యాక్చువల్గా ఇలాంటి రాక్షసుల్ని సృష్టించడము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనమాట. ఇలాంటి రాక్షసుల్ని ఎవరిని ఓడించడానికి, ఎవరిని నాశనం చేయడానికి సృష్టిస్తారో వాళ్ళని నాశనం చేయలేకపోతే వాళ్ళు ఎవరో ఒకళ్ళని నాశనం చేసేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఎవరి కోసం సృష్టింపబడిందో వాళ్ళని నాశనం చేయలేకపోవడం వల్ల ఈ అగ్ని రాక్షసులు ఎవరు సృష్టించారో వాళ్ళని నాశనం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, చక్రంచ విష్ణోస్తధను ప్రవిష్టం వారాణసీం సాట్ట సభాలయాపణాం సగోపురాఠాలక కోష్ఠ సంకులాం సకోశ హస్త్యా స్వరథాన్నశాలినీం. అగ్ని రాక్షసుని వెంబడించుచు విష్ణు చక్రము కూడా వారణాసి యందు ప్రవేశించి సభాభవనములు, ఎత్తైన మండపములతో కూడినటువంటి నివాస స్థానములు, అనేకమైనటువంటి అంగళ్ళు, గోపురములు, బురుజులు, కోష్టములు, కోశాగారములు, గజాశ్వరథాశాలలు, ధాన్యశాలలు మునగు వాటితో పాటు నగరం అంతటిని కాల్చి బూడిద చేసెను. ఓకే, ఎంత శివుడే కాపాడుతున్నా కానీ కాశీ నగరాన్ని, ఆ కాశీనగర వాసులు, కాశీనగర రాజే కృష్ణుడి మీద కనుక శత్రుత్వాన్ని పెట్టుకుంటే ఆ కాశీనగరం పరిస్థితి ఏమైపోయిందో చూడండి.
కృష్ణుడిని చంపాలి అనేటువంటి ఉద్దేశంలో తయారు చేయబడినటువంటి సృష్టింపబడినటువంటి అగ్ని రాక్షసుడు సృష్టించినటువంటి ఆ సుదక్షుణ్ణి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేస్తే, బూడిద చేసేస్తే, ఆ రాక్షసుని వెంబడిస్తూ వచ్చినటువంటి సుదర్శనం కాశీనగరం మొత్తం కూడా నాశనం చేసేసింది. అక్కడ ఉన్నటువంటి ధాన్యం అయితే ఏ, మనుషులైతే ఏ, అక్కడ ఉన్నటువంటి జంతువులైతే ఏ, అక్కడ ఉన్నటువంటి భవనాలైతే ఏ, అన్నీ కూడా నాశనం చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. దగ్ధ్వా వారణాసీం సర్వాం విష్ణోశ్చక్రం సుదర్శనం భూయ పార్శ్వముపాతిష్టాత్ కృష్ణస్యాక్లిష్టకర్మణః. వారణాసి నగరం అంతటిని దగ్ధమునర్చినటువంటి పిమ్మట విష్ణువు యొక్క సుదర్శన చక్రము తిరిగి వచ్చి అనాయాస కర్ముడగు శ్రీకృష్ణుని చెంతకు చేరును. కృష్ణుడు ఇక్కడ పాచికలు ఆడుకుంటూనే ఉన్నారు. ఓకే, కృష్ణుడు ఏం డిస్టర్బ్ అవ్వలేదు. కానీ అక్కడ మొత్తం కూడా సర్వనాశనం చేసేసి సుదర్శనుడు తిరిగి కృష్ణుడి దగ్గరికి సునాయాసంగా చేరడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. యయేనం శ్రావయేన్మర్త్యా ఉత్తమ శ్లోక విక్రమం సమాహితో వా శృణుయాం సర్వపాపై ప్రముచ్యతే. ఉత్తమ శ్లోకుడకు శ్రీకృష్ణుని ఈ వీరోచిత లీలను వర్ణించువాడు లేదా శ్రద్ధతో వినువాడైనటువంటి మర్త్యుడు సర్వపాప విముక్తుడగును. ఈ మిథ్యావాసుదేవుడు అనేటువంటి పౌండ్రకుడిది, తర్వాత ఈ యొక్క పౌండ్రకుడి పుత్రుడి పగ ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం సృష్టింపబడినటువంటి ఈ అగ్ని రాక్షసుడికి సంబంధించినటువంటి కథని ఎవరైతే శ్రద్ధతో విన్నారో వాళ్ళందరూ కూడా సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. మీరందరూ కూడా ప్యూర్ అయిపోయారు ఇప్పుడు. ఓకే, పవిత్రమైపోయారు. ఓకే, శ్రీమద్ భాగవతం నందుల మిథ్యావాసుదేవుడు పౌండ్రకుడు అను దశమ స్కందములోని 66వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యం సమాప్తం. ఓకే, ఇక్కడి వరకు 66 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి. రేపు మనం 67వ అధ్యాయం చూద్దాం. బలరాముడు ద్విబుధుడు అనేటువంటి వానరుణ్ణి వధించటం. ఓకే, ద్విబుధుడు అంటే కోతి. ఓకే, వానరుడు. సో వానర రాక్షసుడు అనమాట. ఆయన్ని ఏ విధంగా వధించారో మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు.